రకంగా రాజకీయాల్లో లాంగ్వేజ్ అనేది లిమిట్స్ దాటిపోతుందనైతే మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా మనందరికీ తెలుసు కదా! పవన్ కళ్యాణ్ తన యొక్క సభని నిర్వహించే సభలో రోడ్ షోలో భాగంగా సీఎం జగన్ అయితే కొన్ని అసభ్య పదజాలాన్నయితే వాడడం జరిగింది. అది ఏంది అంటే, ఒకవేళ కూటమి గనుక అధికారంలోకొస్తే సీఎం జగన్మోహన్ రెడ్డిని రోడ్ల మీద ఉరికిచ్చి తాటతీసి కొడతా అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అనడం జరిగింది. సాక్షాత్తు ఒక సీఎంని ఇట్లా రోడ్ల మీద ఉరికించి కొడతా అని చెప్పేసి అనడం అనేది ఒక ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఒక సీఎం అతను ఒక మామూలు వ్యక్తి కాదు. ఒకవేళ మీ కూటమి గెలిస్తే అప్పుడు ఎక్స్ సీఎం అవుతారు, అది వేరే విషయం. కాకపోతే ప్రజెంట్ ఒక సీఎంకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి కదా! అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తలుచుకుంటే మిమ్మల్ని కూడా బట్టలు ఇప్పదీసి కొడతారు కదా! బట్టలు ఇప్పదీసి మీ తాటలు కూడా తీస్తారు. మరి ఆయన ఎందుకు చేయట్లా? రాజకీయాలు అనేవి, విమర్శలు అనేవి ప్రజలకి డెవలప్మెంట్ పరంగా ప్రజల యొక్క స్థితిలో ముందుకు తీసుకెళ్ళే విధంగా ఉండాలి కానీ, ఇలా వ్యక్తిగత విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకోవడం అనేది ఏమాత్రం మంచి పరిణామం కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ యొక్క రాజకీయాల్లో అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 3 మ్యారేజ్లు చేసుకుండు అని చెప్పేసి ఆయన టార్గెట్ చేస్తుండు. ఇది కూడా ఒక మంచి పరిణామం కాదు. ఏదైనా వ్యక్తిగత వివరాలు రాజకీయాల్లో డెవలప్మెంట్ పరంగా, విధానాల పరంగా ఉండాలి కానీ, ఆ పిల్లల గురించి, భార్యల గురించి, పెళ్ళిళ్ళ గురించి అనేది మంచి పరిణామం. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క విషయంలో కొంచెం ఆలోచించుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ కూడా ఆయన లాంగ్వేజ్ అనేది పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. ఆయన ఒక సీఎంని ఏమనాలో, ఒక సాధారణ వ్యక్తి ఏమనాలో కూడా తెలియట్లేదు. చూడాలి మరి యొక్క రాజకీయాలు 2024 ఎన్నికల సమాధానం చెప్తే ఎవరు వాదన కరెక్ట్ అనేది. ఓకే.